నమస్తే బాక్సర్స్. ఇలా యూనివర్సిటీ మ్యాచెస్ ది ఫస్ట్ డే. ఆల్ ఇండియా యూనివర్సిటీ ఇవాళనే స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఫైట్ ఉంటుంది నాది. ఇలా 2 బౌట్స్ ఉంటుంది నాది. ఇంకా ఆడాలి మంచిగా. ఇదైతే మస్తు చీటింగ్ అవుతుంది. ఎట్లా అంటే ఓపెన్గా చీటింగ్ చేస్తుంది ఇక్కడ నార్త్ యూనివర్సిటీ వాళ్ళది. చూద్దాం మీకు ఎట్లయితే. మళ్ళీ చూడరు మీరు గిట్ట చూసినాక ఎట్లా అనిపించింది అందరూ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. పూరీలు పెట్టిర్రు. ఆ పూరీలు గిట్ట దొడ్డుగా ఉన్నాయి. అస్సలు మంచిగా వీడ పూరీలు. వెళ్తున్నాం తిని రూమ్కి. ఇదైతే యూనివర్సిటీ పెద్ద ఊర్లా ఉంది. ఇదైతే 2-3 ఊర్లు కలిపితే ఒక పెద్ద యూనివర్సిటీ అవుతుంది. ఇదైతే వెళ్తున్నాయి ఇక పైకి. చలో మళ్ళా గేమ్స్ దగ్గర వెనక కలుస్తా. చలో ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ దగ్గరికి వెళ్తున్నాము. మా కాంబినేషన్ దగ్గర నుంచి కాంపిటీషన్కి ఒక 1.5 కిలోమీటర్ వస్తుంది. వెళ్తున్నాం. ఇలా నా మ్యాచ్ ఉంది. ఇంకా లంచ్కి ముందే నా మ్యాచ్ అయిపోతుంది. ఇంకా మా టీం దగ్గర సాయంత్రం రాత్రి అవుతుంది. ఇంకా మెల్లగా అవుతుంది. నాదే ఫస్ట్ ఉంది. చలో ఇక యుద్ధం. వీడైతే మస్తు చలి ఉంది. ఇక్కడ ఇక మొత్తం నిండా కప్పుకొని చేతికి గ్లౌజులు వేసుకొని ఇక్కడ నేచర్ కూడా మంచిగా ఉంది. మాల్ ఇంకా పాటలు పెట్టుకొని వస్తారు. ఇద్దరు వస్తారు ఇంకా పాటలు పెట్టుకొని డెక్కులల్లా. ఇక్కడ నేచర్ కూడా వస్తుంది. ఆ బిల్డింగ్ లాగేది యూనివర్సిటీ బిల్డింగ్లు అవి. అంతా యూనివర్సిటీ ప్లేసే. ఒక పెద్ద ఊరే యూనివర్సిటీగా ఇది. మంచిగా నేచర్ కానీ ఫుల్ చలి ఉంది. ఇంకా చలికే మజా వస్తుంది నిజం చెప్పాలంటే. ఇక అలవాటు అయిపోయింది ఇది. ఇక అదే ఇంకా మళ్ళీ నా మ్యాచ్ దగ్గరికి వెనక్కి ఓపెన్ చేస్తా కెమెరా. బాక్సింగ్ తినడానికి అయితే వచ్చేసిన. ఇక్కడ 3 రింగ్లు ఉన్నాయి. రింగ్ 1, ఇది రింగ్ 2, దీని అవతలి రింగ్ 1, అది రింగ్ 3. 3 రింగ్లు పెట్టారు. ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి. నేను ఆ రింగ్ 3లో ఉంది ఇప్పుడు కాంపిటీషన్. ఇంకా 10 ఫైట్స్ అయిపోయినాక నాదే. అరే వాళ్ళు ఏదో మొత్తం ఫస్ట్ నైట్ చేస్తున్నారు కింద వాడు. రింగ్ 3లా అదే రింగ్ 3లో అయితే ఎప్పటికైనా ప్రిపేర్ కావాలి. ఇంకా 10 బౌట్స్ ఉన్నాయి. 10 బౌట్స్ అన్నీ ఇంకా 1.5 టైం పడుతుంది నాకు కానీ. అప్పటిదాకా ఒక తన కూర్చుంటా ఎక్కువ మజిల్కి స్ట్రెయిన్ ఇవ్వకుండా. చలో నా మ్యాచ్ అయితే విన్నాను. ఇప్పుడు CHBLB అంట యూనివర్సిటీ నేమో. భివానీ హర్యానా నా ఆపోనెంట్. తెలంగాణ వర్సెస్ హర్యానా. ఇది అంటే హర్యానా యూనివర్సిటీ వాడు. హర్యానాలో యూనివర్సిటీ అవుతో నాన్న CHBLB యూనివర్సిటీ అవుతుంది. ఇక గెలిచిన. ఇక టఫ్ ఉంటుంది అనుకున్నా కానీ సెకండ్ రౌండ్ RSC అయిపోయింది. ఇక నాక్డౌన్ అయిపోయింది. ఆడా అని చెప్పి చేతులు ఎవట్టేసిండు. ఇంకా నెక్స్ట్ నాది రేపు ఉంటుంది. ఇక రేపు కూడా గిట్లే ఆడాలి గేమ్. ఇంకా 3 రౌండ్లు ఆడితే నాకు గేమ్ ఫినిష్ అయినట్టే. ఇంకా 3 రౌండ్లు ఆడకుండా చూసుకోవాలి నేను. మస్తు చీటింగ్ అవుతుంది ఇక్కడ. ఇంకా ఈ గేమ్ ఎట్లుందో గిట్ట మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో పెడతా ఈ వీడియో బాక్సింగ్ ఫైట్ ఇది. ఆ వీడియో తప్పకుండా చూడండి. దీంట్లోనే పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇంకెప్పుడు మధ్యాహ్నం అవుతుంది. రాత్రి దాకా చూపించలేదు ఇంకా వీడియో. ఇదే నైట్ దాకా కంటిన్యూ చేస్తా. ఇంకా నెక్స్ట్ దాంట్లో వీడియో తప్పకుండా పెడతా. తప్పకుండా మీరు ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. చలో మాల ఇంకా స్ట్రెచ్చింగ్ చేసుకొని ఫ్రీ అయిపోతాయి. ఇంకా మాలది కూడా మ్యాచ్ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ అనేది బాక్సింగ్ మ్యాచ్ ఉంది. ఇప్పుడు ఫైట్ నేను ఆడిన రింగ్ పైన ఉంటుంది. 3 రింగులు ఉన్నాయన్నాను కదా. నేను ఆడిన రింగ్ పైన ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంక ఏం చేస్తాడో చూద్దాం. మీ పెద్ద మనిషి ఇంకా మొత్తం ఇచ్చి పడేస్తాడని అనుకుంటున్నా. చలో చూద్దాం. ఇక ఇప్పుడే ఒక జ్యూస్ తాగొచ్చిన. మొత్తం ప్యాక్ అయిపోతుంది చలికి. మస్తు అంటే మస్తు చలి ఉంది ఇక్కడ. మంచిగా అనిపిస్తుంది కానీ ప్యాక్ అయిపోతున్నాయి. సరే వాళ్ళు కళ్యాణ మ్యాచ్ కూడా చూపిస్తే ఎట్లా ఆడుతుండో మీకు. చలో కళ్యాణ్ అయితే గెలిచేసిండు. ఇక ఇప్పుడే డిన్నర్ చేసి వెళ్తున్నాము. కళ్యాణ్ ఒకడు ముంగలు నడుచుకుంటూ పోతాడు. హాయ్ అన్నాడు. ఇక అట్లయినా ఫైట్లు. ఇక నేను కళ్యాణ్ సెలెక్ట్ అయినాం రేపు మ్యాచెస్కి. ఇంకా రేపు 2 ఉంటాయి. అసలు యాక్చువల్గా ఇవ్వాలనే 2 పెట్టాలి. ఇంకా ఇలా టైం సరిపోలేదు. ఎక్కువ మందికి పెట్టాను. ఇంకా రేపు ఉంటే మళ్ళీ మ్యాచెస్. రేపు నాకు మళ్ళీ హర్యానా అంతోనే. ఇలా హర్యానా అంతోనైంది. మళ్ళీ రేపు మళ్ళీ అంతోనంటే ఆ యూనివర్సిటీతోని. అంటే ఇప్పుడు నేను ఇలా భివానీలో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరు అంత గుర్తులేదు. అంతోనైంది. మళ్ళీ హర్యానాలోనే ఇంకో యూనివర్సిటీ ఉంది. మళ్ళీ అంతోనే. ఇద్దరు హర్యానా వాళ్ళతో ఆడుతున్నా. రేపు గిట్ట కొట్టేసేయాలి. ఇంకా ఎక్కువ
ఎక్కువ టైం ఇవ్వద్దు. నేను 3 రౌండ్లు ఆడితే పక్కే లోడింగ్ చేస్తారు. మస్ట్ స్పెషాలిటీ ఉంది నార్త్ సౌత్ అని చెప్పి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. నేనైతే కష్టమే కానీ ట్రై చేయాలి, నాకు ఛాలెంజ్ లాగా. ఇక అదే ఇక రేపు ఎట్లయితే మళ్ళీ చూద్దాం ఇక. సరే మరి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి మంచిగా. ఇంకా మస్తు టైర్డ్ అయిపోయినాం ఇవాళ అయితే. మా వాళ్ళ మ్యాచెస్ అన్నీ అయిపోయేదాకా మస్తు అంటే మస్తు అలసిపోయినాము. మళ్ళీ ఇప్పుడు ఇడికెళ్ళి ఆడికి ఒక 1.5 కిలోమీటర్స్ నడవాలి. ఇంకా దీనికి ఇంకో పెద్ద స్టంట్ ఇదైతే, పెద్ద కథ ఇది. సరే మళ్ళీ రూమ్కి వెళ్తున్నాయి. ఇక ఫైనల్లీ అకామిడేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక 1.5 కిలోమీటర్ నడుచుకుంటా. ఇదే ఇంకా పెద్ద అపార్ట్మెంట్ లాగానే ఉంటుంది ఇదైతే. పెద్ద అపార్ట్మెంట్, ఇట్లాంటి కొన్ని బిల్డింగ్లు ఉంటాయి. హాస్టల్స్ ఇవి, ఇట్లా యూనివర్సిటీ వాళ్ళ హాస్టల్స్ ఇది. ఆ హాస్టల్లో మాకు ఇచ్చిర్రు అకామిడేషన్స్. ఇంకా మంచిగా ఉంది. ఇంకా ఒక తీరు చూసుకుంటే ఇక్కడ మావాడు ఒకటి తినలేడు, తింటుండే. ఇక్కడ క్యాంటీన్ ఇది, డిన్నర్ పెట్టినదే తినలేడు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ తింటుండు. ఇంకేడ వాడు తినగానే పోయి వండుకోవాలి. ఇక మస్తు అంటే మస్తు అలసిపోయినాం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇంకా పోయి వండుకోవాలి. పొద్దుగాల మళ్ళీ లేచి ఇంకా రెడీ కావాలి. ఇంకా 8కి అట్లా స్టార్ట్ అయితే బౌట్స్. సరే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.